హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మన విండోస్ 11 పీసీలో విండోస్ అప్డేట్ అయినప్పుడల్లా మన సిస్టంలోకి వచ్చి చేరేటువంటి చెత్త ఫైల్స్ని ఏ విధంగా డిలీట్ చేసేసుకోవాలి, సిస్టమ్ స్టోరేజ్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే విండోస్ 11 పర్టికులర్గా విండోస్ 11 అప్డేట్ అయినప్పుడు కొన్ని ఫైల్స్ అంటే అప్డేట్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. ఆ డౌన్లోడ్ అయినవన్నీ కూడా టెంపరరీ ఫోల్డర్లో సేవ్ అయి ఉంటాయి. ఆ టెంపరరీ ఫోల్డర్ నుంచే ఈ అప్డేట్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఆ ఫైల్స్ మాత్రం టెంపరరీ ఫోల్డర్స్లో అలాగే ఉండిపోతాయి. ఈ ఫైల్స్ని మనం డిలీట్ చేసుకుంటే సిస్టమ్ స్టోరేజ్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీ సిస్టంలో కనుక ఇలాగ మాటికి డౌన్లోడ్ అయినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఎక్కువగా పేరుకుపోయి ఒక్కోసారి 40 GB, 20 GB, 30 GB కూడా ఉంటాయి. ఇలాంటి ఫైల్స్ కనుక స్టాగ్నేట్ అయిపోయి మీ టోటల్ సి డ్రైవ్ యొక్క కెపాసిటీ 70 to 80% మెమరీ నిండిపోతే కనుక మీ సిస్టమ్ స్లో అవుతుంది. విండోస్ 11 పర్టికులర్గా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ టెంపరరీ ఫైల్స్ని అలాగే సిస్టమ్ డౌన్లోడెడ్ ఫైల్స్ని ఈ సిస్టమ్ అప్డేట్ ఫైల్స్ని కూడా డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నేను 2 చిట్కాలు చెప్తాను. 2 సెట్టింగ్స్ ద్వారా, 2 పద్ధతుల ద్వారా మనం వీటిని డిలీట్ చేసుకుని మన సిస్టమ్ని ఫ్రీ అప్ చేసుకోవచ్చు. మొట్టమొదట సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే ఈ సిస్టంలో మనకి స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్టోరేజ్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇక్కడ మన సి డ్రైవ్లో ఎంత స్పేస్ ఉంది, ఏ అప్లికేషన్స్, ఏ పోర్షన్లు ఎంతెంత మెమరీని ఆక్రమించాయి అంటే ఇన్స్టాల్ యాప్స్, అదరు డాక్యుమెంట్స్, టెంపరరీ ఫైల్స్, ఇలాగా ఎంత మెమరీని ఆక్రమించాయో మనకు చెప్తుంది. ఇందులో ఇక్కడ చూడండి, టెంపరరీ ఫైల్స్ అనేది 7.55 GB ఇక్కడ మనకు ఆక్రమించింది. కాబట్టి ఇందులో ఈ టెంపరరీ ఫైల్స్లో ఖచ్చితంగా విండోస్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్డేట్ ఫైల్స్ ఉంటాయి. అప్పుడు మనం వాటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ టెంపరరీ ఫైల్స్ చివరి ఏరో మార్క్ మీద మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఏ కాంపోనెంటు ఎంతెంత మెమరీని ఆక్రమించిందో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్ ఫోల్డర్ అనేటువంటిది ఒకటి. అందులో ఏంటంటే డౌన్లోడ్ అయినటువంటి చెదారం అంతా కూడా 6.54 GB ఉంది. మొట్టమొదటి మాత్రం మీరు డౌన్లోడ్ ఫోల్డర్ని క్లీన్ చేసుకునేటప్పుడు మీ పర్సనల్గా డౌన్లోడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందో ఒకటి చూసుకుని దాన్ని సేవ్ చేసుకోండి. తర్వాత వేస్ట్ డేటాని తీసేసుకోండి. తర్వాత రీసైకిల్ బిన్లో ఏదైనా సరే స్టోరేజ్ ఉందా, అలాగే డెలివరీ ఆప్టిమైజేషన్ ఫైల్స్ ఒకటి, టెంపరరీ ఫైల్స్ ఒకటి, ఈ థంబ్నెయిల్స్ ఒకటి. థంబ్నెయిల్స్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక ఫోటోని మనం ఇందులో డౌన్లోడ్ చేసుకుని వాడుకున్నప్పుడు అది ఒక థంబ్నెయిల్ రూపంలో సిస్టంలో సేవ్ అయి ఉంటుంది. అది కూడా పెద్ద చెత్త కింద పెరిగిపోతుంది. అలాగా ఈ డైరెక్ట్ఎక్స్ షేడర్ క్యాచే ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా విండోస్ ఎర్రర్ రిపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మన సిస్టంలో మెమరీని ఆక్రమిస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా టిక్ పెట్టుకుని ఒక్క డౌన్లోడ్ ఫోల్డర్ని మాత్రం మీరు ఒకసారి రివ్యూ చేసుకుని అందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా చెత్త అన్నప్పుడు వీటన్నింటినీ టిక్ పెట్టుకుని ఇక్కడ రిమూవ్ ఫైల్స్ అన్న చోట మనం ఒకసారి క్లిక్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మన సిస్టంలో ఉన్నటువంటి స్టోరేజ్ చాలా వరకు సేవ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక్కోసారి 20 to 40 GB కూడా సేవ్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, మనకి డిస్క్ క్లీనప్ యూటిలిటీ తెలుసు. మనం సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే డిస్క్ క్లీనప్ సెర్చ్ చేస్తే DISK అని కొట్టిన వెంటనే డిస్క్ క్లీనప్ యూటిలిటీ వచ్చేస్తుంది. సిస్టమ్ డ్రైవ్ను మనం క్లీనప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డ్రైవ్ C అని ఉంది, అందులోనే విండోస్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ జనరిక్గా క్లీన్ చేసేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. కాకుండా ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని మీరు క్లిక్ చేస్తే అది డ్రైవ్ Cని, సిస్టమ్ డ్రైవ్ Cలో ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే అని కొట్టిన వెంటనే ఒకసారి సిస్టమ్ అంతా కూడా అనలైజ్ చేసుకుని మనకి కొన్ని ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎంతెంత మెమరీ, ఎంతెంత స్టోరేజ్, ఎంతెంత డేటా ఆక్రమించనేటువంటిది మనకు వస్తుంది. ఇందులో మొట్టమొదటిది ఇక్కడ డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేటువంటివి టిక్ ఉంది. ఈ డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేటువంటి వాటిని కంపల్సరీగా మీరు టిక్ పెట్టి ఉంచాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి ఇందులో ఏమీ లేవు. అయితే మీరు ఒక విండోస్ 10 నుంచి 11లోకి వచ్చినా, లేదంటే విండోస్ 11లోనే మీరు అప్డేట్స్ చేస్తున్నా, మాటిమాటికి అప్డేట్స్ చేస్తున్నా మీకు ఇక్కడ కొంత GB ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. నాట్ MB ఆఫ్ మెమరీ, GB ఆఫ్ మెమరీయే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వాటిని మీరు క్లీన్ చేసుకుని తర్వాత మిగిలినవన్నింటినీ కూడా మీరు ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోవచ్చు. ఇది రెండవ పద్ధతి. ముందు పట్టిన సిస్టంలోకి, స్టోరేజ్లోకి, టెంపరరీ ఫైల్స్లోంచి వెళ్ళి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇందులోంచి కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అక్కర్లేనివన్నీ కూడా మనం ఒకసారి చూసుకుని డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేటువంటిది ఒకసారి మనం చెక్ చేసుకుని అందులో డౌన్లోడెడ్ ఫైల్స్లో మనకి ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి మనకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని మనం కన్ఫర్మ్ చేసుకుని వెంటనే మనం ఓకే క్లిక్ చేస్తే డిలీట్ ఫైల్స్ అని ఉంటుంది. డిలీట్ చేసేస్తే ఒక 2 to 3 minutes డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఫైల్స్.
ఒక జీబీలో 20 జీబీ 10 జీబీ 20 జీబీ 30 జీబీ కనుక మన దాంట్లో వేస్ట్ ఫైల్స్ డేటా ఉంటే ఒక 10 to 15 మినిట్స్ బిలో 10 మినిట్స్ తీసుకుంటుంది. లేదు ఎంబీలోనే ఉంది అంటే ఈ విధంగా తొందరగానే అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మీ సిస్టమ్ ఫైల్స్ని మీరు వేస్ట్గా ఉండేటువంటి సిస్టమ్ ఫైల్స్ ఏవి విండోస్ అప్డేట్ అవ్వడం ద్వారా మన సిస్టంలోకి చేరిన టెంపరీ ఫైల్స్ కానీ, అనవసరమైన ఎప్పటికప్పుడు మనం ఏదైనా వెబ్సైట్లోంచి కానీ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్గా విండోస్ అప్డేట్ చేసినప్పుడు వచ్చేటువంటి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో చాలా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వాటిని మీరు కనీసం 3 నెలలకు ఒకసారి అయినా సరే క్లీనప్ చేసుకుంటే మీ సిస్టమ్ ఫాస్ట్గా ఉంటుంది, సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు నేరుగా అందాలి కాబట్టి పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ట్యాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.